అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జొన్నగిరి గోల్డ్ మైన్ని ప్రారంభించడానికి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన సంస్థ పెద్దలకి, మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ వల్ల ఈ జొన్నగిరి ప్రాంతం స్వర్ణగిరిగా మారద్దని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మైనింగ్ విధానంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఇవాళ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం ఎదుగుతూ ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని గాయాల వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది. దాదాపు 19,131 కోట్ల రూపాయల మేము అంచనాలు వేసుకుని వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రధాన కారణం 14-19లో దాదాపు 24% గ్రోత్లో ఉన్నటువంటి మైనింగ్ సెక్టర్ని కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 7%కి దిగజార్చడం, శాండ్లో దోపిడీ చేయటం, మైనింగ్ అన్ని కూడా హస్తగతం చేసుకోవడం, ఇవి కారణాల వల్ల మనం నష్టపోయాం. ఇవాళ తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు ఫ్రీ శాండ్ ఇస్తున్నాం. రాష్ట్రం అంతా దగ్గర 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఫ్రీ శాండ్ ఇవాళ అందించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికే దక్కుద్దని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ అన్ని కొత్త మైనింగ్ సెక్టర్స్ కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. ఇవాళ గోల్డ్ మైన్ కానీ, బీచ్ శాండ్ మినరల్స్ కానీ, ఐరన్ ఓర్లు కానీ, మ్యాంగనీస్ కానీ, ఇవన్నీ కూడా చేసుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర గ్రోత్ని 32% మైనింగ్ సెక్టర్లో తీసుకెళ్లగలిగాం. ఇవాళ భారతదేశ అవసరాలకి ఆంధ్ర రాష్ట్రం నిలబడబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవతో 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో మన మైనింగ్ సెక్టర్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు గోల్డ్ మైన్ ఒక్క మన కర్నూలు జిల్లానే కాదు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో కూడా ఐడెంటిఫై చేశాం. త్వరలోనే ఆక్షన్లన్నీ కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచి కూడా భారతదేశంలోనే అత్యధిక గోల్డ్ మైన్ ఉన్నటువంటి ప్రాంతంగా ఆంధ్ర రాష్ట్రం మిగులుతుందని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.